టీడీపీ జనసేన అరాచకాల వల్లే గీతాంజలి చనిపోయిందని మండిపడ్డారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి. చంద్రబాబు, లోకేష్, పవన్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పొత్తులు పెట్టుకున్నారని విమర్శించారు. లోకేష్ శుద్ధ పప్పు అంటూ ఫైర్ అవుతున్న ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డితో మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫేస్ టు ఫేస్. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు. ప్రతి ఇంటికి సంక్షేమాన్ని, అభివృద్ధిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇంటింటికి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మన ముందు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు ప్రధానంగా ఏ అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, ప్రజల నుంచి ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వస్తుందో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్యే గారు, మీరు ప్రచారం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎట్లాంటి ఫీడ్బ్యాక్ అనిపిస్తుంది ప్రజల్లో, తర్వాత ఎట్లాంటి అంశాలను ప్రజలకు వివరించుకుంటూ వెళ్తున్నారు? ఒకటి, ఈరోజు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా చాలామంది కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేరు. అటు సమైక్య రాష్ట్రం కావచ్చు, విడిపోయిన తర్వాత కూడా రెండవ ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు. కూడా ముందు విడిపోయిన తర్వాత మొట్టమొదటిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఇంకా అంతకుముందు కూడా సమైక్య రాష్ట్రంలో కూడా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మొత్తం వచ్చేసి 9 సంవత్సరాలు ఉంటే కంపారిజన్ ఈరోజు సంక్షేమం ఎలా అందింది, ఏం కథ, రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఎట్లిచ్చాడు, తర్వాత అతను చెప్పినట్లుగా తండ్రి ఒక అడుగు ముందుకేస్తే అంతకంటే ఒక అడుగు ముందుకేస్తానని చెప్పినట్టుగా ఈరోజు సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, తర్వాత భవిష్యత్తు తరాలకి, ఇప్పటి తరాలకు, పిల్లల యొక్క తరాలను కూడా వారి యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎటువంటి పరిపాలన పరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు, మరీ ముఖ్యంగా ప్రజల ముంగింటికే పరిపాలన ఎలా తీసుకున్నాడు, ఇవన్నీ కూడా మేము ఇండ్ల దగ్గర పోతుంటే వాళ్ళే చెప్తున్నారు. కూడా బీజేపీ, జనసేన పొత్తు ముగ్గురు అలయన్స్ అయిపోయింది కదా, ఎట్లా చూస్తున్నారు మీరు ఈ పొత్తుని? ఒకటి, ఇది పొత్తు అనేది కొత్త కూడా కాదు. చంద్రబాబు నాయుడు గారు పొత్తు అనేది లేకపోతే, రాజకీయంగా పొత్తులు లేకపోతే ఎన్నికల్లో పొద్దు కూడా పోదు అని చెప్పేవాడు కూడా అతను కూడా చదివాడు. ఈరోజు పొత్తు అనేది కూడా కాదు. 2014లో ఈ రాష్ట్రం విభజించినప్పుడు కూడా అప్పుడు కూడా ఇదే చెప్పాడు. ఈరోజు పొత్తు అనేది కూడా ఉంటే మేమంతా 3 పార్టీలు కలిసాం, ఈరోజు మేము కూడా తీసుకుంటాం. కేంద్రంలో బీజేపీ పార్టీ వస్తుంది, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతున్నాడు కాబట్టి వస్తుందని చెప్పినాడు. 5 సంవత్సరాలు ఏమీ కాలేదని చెప్పేసి వేరే వాళ్ళు ప్రజలు చెప్పాల్సిన అవసరం లేదు, అతనే స్వయంగా చెప్పాడు. అతను ఊసరు వెళ్ళే రాజకీయం, ఎప్పుడు ఏ రంగు మారుస్తాడో, ఏ మాట చెప్తాడో అతనికే తెలియని పరిస్థితి ఉంది. కేవలం ఈ ఎన్నికలే కాదు, ఇంకా భవిష్యత్తులో అసలు ఎన్నికలు అనేది కూడా లేకోకుండా చేసే దానికి కూడా ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఈ లోకేష్ బంధువులో వాళ్ళ బంధువులంతా కూడా ఈరోజు ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇదే అనంతపురం పట్టణంలో, నగరంలో, జిల్లా కేంద్రంలో వ్యాపారాలు చేస్తున్నారు, బార్లు నిర్వహిస్తున్నారు, కాంట్రాక్టులు చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఎవరైనా కానీ ఛాలెంజ్ చేస్తున్నాను నేను, ఎవరైనా వచ్చేసి ఏదైనా కానీ ఆరోపణ చేసి ఒక్క రూపాయి కావాలంటే ఒక్క పైసా కూడా నాతో మాట్లాడాలని కానీ, లేకపోతే వాళ్ళ వ్యాపారాల్లో కూడా ఇంటర్ఫియర్ అని చెప్పింటే నిరూపించండి. మీ తెలుగుదేశం మీ బంధువులతో కానీ, మీ స్నేహితులతో, మీ పార్టీ వాళ్ళతో ఎవరు ఎటువంటి వాళ్ళో తెలుసు. నారా లోకేష్ అజ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నారు, విమర్శలు చేస్తూ ఉన్నారని మండిపడుతున్నారు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు. అనంతపురంకి వస్తే ఖచ్చితంగా అభివృద్ధి, సంక్షేమం ఏంటో చూపిస్తానని చాలా స్పష్టంగా సవాలు విసురుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియోస్ట్ శ్రీనివాస్ కొంచెం శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.